అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,079 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మంది ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేశాము, 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతుల వద్దనే, వాళ్ళ మధ్య మన కాదు. కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకుని తప్ప ఈ 119 ఎకరాలు మేము చేయలేము. అది ముందే చెప్పాం. అదేవిధంగా అసైన్ కేటగిరీ 4 45 మంది రైతులు 52 ఎకరాలు. అది కూడా ఏజీ గారితో డిస్కస్ చేస్తున్నాం. ఆ 45 మంది రైతులకి 52 ఎకరాలు కూడా వీలైన తొందరలో పరిష్కరిస్తాం. తర్వాత 12 సెంట్ల కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళకి యాక్చువల్గా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. వాళ్ళు 324 ఉంటారు. దీంట్లో 674లో 324 మంది రైతులు 34 ఎకరాలు. అది కూడా మొత్తం కలిస్తే 34 ఎకరాలు. మొత్తం కలిసి ఇదంతా చేయాలి. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అంటే 674లో 324 మంది లెస్ దాన్ 12 సెంట్స్ ఇచ్చిన వాళ్ళు, దానికి టీడీఆర్ బాండ్స్ ల్యాండ్స్ కాదు అలాట్ చేసేది. లంకా భూములు కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది. అంటే ఆయన స్టడీ చేస్తున్నాడు, త్వరలో క్లియర్ చేస్తాడు. 119 మంది 111 ఎకరాలు. అది కూడా త్వరలో క్లియర్ చేస్తాం. మరణించి అంటే మనకు 9.14 ఇచ్చారు, మరణించారు. తర్వాత ఎవరికి చెందాలనే దాంట్లో వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో పెండింగ్ 57 మంది రైతులు 34 ఎకరాలు. ఇలా అసలు అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాటరీకి రెడీగా ఉండేవాళ్ళు రైతులు అడిగితే 59 మంది రైతులు 140 ఎకరాలు. అది ఎట్టా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లాటరీ చేస్తున్నారు. మొత్తం మీద 30,079 మంది రైతులకి 34,527 ఎకరాలు లాటరీ వేసి ఇచ్చేస్తే ప్లాట్లు ఇవ్వలేదు అని రచ్చ చేస్తున్నారు. అసలు అంటే డేటా తీసుకోండి, మీరు డేటా తీసుకొని మాట్లాడండి. ల్యాండ్ ఇచ్చారు, ప్లాట్లు ఇలా ల్యాండ్ ఎక్కడండి చెప్పండి. 98.6% ఆఫ్ ది ల్యాండ్కి ఇచ్చేసాం. 98.6% ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసాము, ప్లాట్లు ఇచ్చేసాము. తర్వాత రిజిస్ట్రేషన్కి వస్తే మొత్తం 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇచ్చిన 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేస్తే ఎన్ని ప్లాట్లు అలాట్ చేసామంటే కమర్షియల్, రెసిడెన్షియల్ రెండు కలిసి 70,824 ప్లాట్లు అలాట్ చేసాం. అంటే ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ అలాట్ చేస్తాం, కమర్షియల్ అలాట్ చేస్తాం. అందులో రిజిస్ట్రేషను
63,295 అయిపోయినాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా చేయాల్సినవి బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 7,524. దానికి చక్కగా రిజిస్ట్రేషన్ పెట్టించి. అయితే ఇవి కూడా ఎందుకు డిలే అయిందంటే మా తప్పు కాదు. కోర్టు కేసుల్లో 186 మంది రైతులు ఉన్నారు, అన్నదమ్ములు కావచ్చు. వాళ్ళకి 312 ప్లాట్లు అలాట్ చేసాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్ప్యూట్కి పోయారు. వాళ్ళు డిస్ప్యూట్ తీరితే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా వివాదాలు, వాళ్ళ మధ్య వివాదాలు అంటే ల్యాండ్ 2-3 వివాదాలకి 774 మంది రైతులు 1262 ప్లాట్లు వివాదాలు ఉన్నాయి. అంటే ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత అది కొన్నవాళ్ళు, అమ్మిన వాళ్ళు డిస్ప్యూటు 774 మంది రైతులు. ఎన్ని ఎకరాలంటే 18. ఎన్ని ప్లాట్లు అంటే 1862 ప్లాట్ అలాటెడ్. 9.14 ప్రకారం వాడు ఇచ్చిన ప్రకారం 9.14 సైన్ చేసిన ప్రకారం మేము ప్లాట్లు అలాట్ చేసాం వెరిఫై చేసి. కానీ రిజిస్ట్రేషన్కి వచ్చేళ్ళకే వాళ్ళు లెటర్ ఇచ్చి వాళ్ళు ఆపమంటే ఆపాము. తర్వాత కేటగిరీ 4లో 96 రైతులకి 215 ఇవ్వాలా. అది ఏజీతో మాట్లాడుతున్నాం, అది వీలైన తొందరలో. అదేవిధంగా ఇనాము దేవదాయ వివాదాలు 47 మంది రైతులు 63 ప్లాట్లు, అది కూడా అలాట్ చేసాం. అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అదేవిధంగా మరణాలు ఫ్యామిలీ సర్టిఫికేట్లక ఎవరన్నా 9.14 ఇచ్చి వాళ్ళు మరణిస్తే వాళ్ళ వారసత్వం ఎవరికో ఆ లెటర్ కావాలి. అట్లాంటి 374 మంది రైతులు 624 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే తప్ప మనం ఇవ్వటానికి లేదు. అదేవిధంగా ఎన్ఆర్ఐ అవుట్ ఆఫ్ స్టేషన్ విదేశాల్లో ఉండి మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 361 మంది రైతులు 533 ప్లాట్లు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేయటానికి చేసుకోమని క్లియర్గా ఉండేది 815 మంది రైతులు 1656 ఎకరాలు ఉంది. అది రిజిస్ట్రేషన్ రోజు జరుగుతుంది. ఈ విధంగా ప్లాట్లు 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అది కూడా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ లెటర్లు ఇవ్వటం వల్ల, కోర్టు కేసుల వల్ల అది ఆగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసాం. 70,824 ప్లాట్లు రైతులకు అలాట్ చేస్తే అందులో 63,295 రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా చేయాల్సింది 7,529 ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చేయించుకోవాలి. వాళ్ళు కూడా చేసుకుంటా ఉంటున్నారు. కొన్ని ఎక్కువగా మెజారిటీ వాళ్ళ కోర్టు కేసులు చనిపోవటం ఉండటం వల్ల. అందువల్ల నేను అందరికీ చెప్పేది ఇది రోజు ఫాలోఅప్ చేస్తున్నాం. నేనైతే ఎవ్రీ వీక్ 2 సార్లు అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నా. కాబట్టి ప్లాట్లు ల్యాండ్ ఇచ్చాం, ప్లాట్లు ఇవ్వలేదు, ల్యాండ్ ఇచ్చాం చెప్పొద్దు, అది తప్పండి. మీకు కావాల్సిన వెబ్సైట్లో ఇంకా ఎవరెవరికి ఇవ్వలేదు అది కూడా ఇస్తాం. మీకున్న మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్ దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురద జల్లాలనే వాళ్ళు బురద జల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు. అదేవిధంగా అధికారుల కోసం 4,026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలు అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేయగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాక్లు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది.
సార్ ఇప్పుడు ప్లాట్లు కేటాయింపు చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి వార్తలు సార్. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ప్లాట్లు కేటాయింపు? ప్లాట్లు కేటాయింపులు అన్ని లాటరీ పద్ధతిలో చాలా పర్ఫెక్ట్గా చేసాం. అవన్నీ ట్రాన్స్పరెంట్గా చేసాం. అప్పుడైతే యాక్చువల్గా షామియానా వేసి రైతుని పిలిచి ఆడ మాప్ పెట్టి లాటరీ వేసి ఇచ్చాం. ఇది ఎవ్వరు మాన్యువల్గా చేసింది కాదు, ఏమీ చేయలా. వాళ్ళు ఊరికి ఏదో ఒక ప్లాట్ చూపించడం, అది ఈయనకిచ్చారు, ఇంకో ప్లాట్ ఈయనకిచ్చారు అంటే ప్రతి ప్లాట్ ఎవరెవరికి వస్తుంది. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అలాట్ చేసింది. అయితే చివరికి వచ్చేటప్పటికి అంటే దాదాపు అందరికీ అయిపోయింది. ఇప్పుడు అలాట్ చేయాల్సింది కేవలం 674 మందికి ఇచ్చిన వాళ్ళు. ఆ ఏరియాలో అంటే ఏ విలేజ్లో అయితే సైట్ ఇస్తారో ల్యాండ్ ఇస్తారో కండిషన్ ఆ రోజు రైతు సోదరులు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే ఆ విలేజ్లో ప్లాట్లు ఇవ్వాలా. ఆ విలేజ్లు ఇవ్వడానికి ఆ సైజు ప్లాట్ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి. అక్కడ కూడా ఒక పద్ధతి పాటించాం. రైతు సోదరులందరితో 14-19 ఒక పాలసీ చేసాం. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు కట్టిచ్చారు వీళ్ళు కట్టిచ్చారని ఎన్ని ఉత్తత్త మాటలు. ఏదో చెప్పాలా ఏదో అనాలా బురద. ఎందుకంటే బిల్డింగ్స్ బ్రహ్మాండంగా తయారైపోయినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, తర్వాత లేఅవుట్ రోడ్స్ తయారవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ 2026 ఎండింగ్కి అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతుంది. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ 27కి పూర్తి అయిపోతున్నాయి. 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అప్పులు చేసిపోయింది, ఇంకా అమరావతికి డబ్బులు ముట్టవు, అమరావతి కట్టలేరు అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రిపోయిన ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. 98.6% అంటే కేవలం 1.4%. అంటే అది కూడా కేవలం 674 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే ఇవ్వాలి అవుట్ ఆఫ్ 35,017 ఏకర్స్లో. అంటే అంతా ఇచ్చేసాం. వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ వల్ల ఆగింది. దాన్ని కూడా ప్లాట్లు ఇవ్వలేదని మీటింగ్లు పెడతారు. కాబట్టి ఇలాగే పెడితే మీ పరిస్థితి ఆ 11-0 అవుతాయి. అంటే ప్లాట్లు ఇచ్చారు కానీ రైతులకేమో చోటు ఇచ్చి కొంతమంది కావాలన్న వ్యక్తులకి డెవలప్మెంట్ బాగా జరిగే వెస్ట్ బైపాస్ పక్కన లేకపోతే సిటీ క్యాపిటల్ దగ్గరలో ఇచ్చారు. నిడమరులో ప్లాట్లు కొంటే తీసుకొచ్చి వెస్ట్ బైపాస్ పక్కన ఇచ్చారని ఒక ఆరోపణ. అదేనండి, ఏ విలేజ్లో అయితే కొంటారో ఆ విలేజ్లో సైట్ ఉంటే అక్కడ ఇస్తారు. ఆ లేఅవుట్లో లేకుండా ఉంటే పక్క సైటు ఆ లేకుండా. నేను చాలా క్లియర్, రోజు నా దగ్గరికి వస్తుంటారు, అందరికి ఒకటే చెప్తారు ఎవరు వచ్చినా, మీ విలేజ్లో సైట్ ఉంటే మీకు ఇస్తారు, లేకుంటే పక్క విలేజ్ పాలసీని డివైడ్ చేసేది లేదు. చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఇదే దొంగతనం కాదు. లాటరీ వేసేటప్పుడు మ్యాప్ ఆడ పెడుతున్నారు, చూపిస్తున్నారు, లాటరీ వేస్తాం అంటున్నారు. కొందరు వచ్చి మేము ఈ లాటరీలో పాల్గొనటం లేదు, నెక్స్ట్ లాటరీలో పాల్గొంటామని కూడా వెళ్ళిపోతున్నారు. ఆ చాయిస్ కూడా ఇచ్చాం. లాటరీ వేసేటప్పుడు ఆడ పెట్టిన తర్వాత వాళ్ళని పిలిచిన తర్వాత ఈ మ్యాప్ మాకు నచ్చలేదు, మేము డ్రాప్ అవుతాం, నెక్స్ట్ చేసే దాంట్లోకి వస్తామంటే ఆ చాయిస్ కూడా వాళ్ళకి ఇచ్చాం. అంతకంటే ఇంకేం చేస్తారు. చాలా ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉండాలంటే వెబ్సైట్లో మ్యాప్ ఉండకూడదు. వెబ్సైట్లో చక్కగా ఎవరికి ఎక్కడ అలాట్ చేసింది, ఏ రోజు అలాట్ చేసింది చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టామంటే అర్థం ఏంటంటే మేము ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. కాబట్టి మేము దొంగతనంగా ఏదో పేపర్లలో పెట్టి రూమ్లో పెట్టుకొని దాచిపెట్టుకొని చేస్తే మీరు మాట్లాడాలి. ఏ రోజు లాటరీ వేస్తే ఆ రోజు ఆన్లైన్లోకి ఎక్కిపోతుంది. రైతు సోదరులు వస్తున్నారు లాటరీ వేసేటప్పుడు అక్కడ చూస్తున్నారు, మ్యాప్ చూసుకుంటున్నారు. మ్యాప్ చూసుకొని దాంట్లో వాళ్ళు ఇష్టపడినప్పుడు ఏంటంటే ఈ లేఅవుట్ వద్దు సార్ నెక్స్ట్ లేఅవుట్కి పోతా ఉంటున్నారు. ఆ చాయిస్ కూడా ఇచ్చాం. కాబట్టి ఇది ఎంతో ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అయిపోయింది అంతా, ఆల్మోస్ట్ అయిపోయింది. చెప్పాను కేవలం ఇంకా 489 ఎకరాలు. అది కూడా వాళ్ళ డిస్ప్యూట్స్ లేకుంటే ఎప్పుడు అయిపోయేది. కాబట్టి మీరు అవాకులు చవాకులు చేసి చుట్టూ చేస్తుంటే చెప్పాను కదా 11-0 అవుతాయి. అందరికీ యాక్చువల్గా టైం బౌండ్ ఇచ్చామండి. ఇప్పుడు రివ్యూ అదే పెట్టాం. ఇవాళ రివ్యూ పెట్టింది ఏంటంటే గ్రామ కంటాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైట్ కానీ 4 పెట్టాము. ఈ 4 ఎంతెంత వచ్చింది, ఎక్కడెక్కడ డిలే అయింది, దాని మీద ఇప్పుడు మీటింగ్ ఉంది యాక్చువల్గా.
ఖచ్చితంగా దాని అనుకున్న ప్రకారం చేయడం జరుగుతుంది. సార్ మంత్రి గారు 20వ తారీఖు కొంతమంది రైతులు ధర్నా కార్యక్రమాలు ఉండవల్లి రైతులు అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందండి, ఇంకా తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా రైతు సోదరులు ల్యాండ్ పుల్లింగ్కి రమ్మంటున్నాం. ల్యాండ్ పుల్లింగ్కి ఈ మధ్య కూడా కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వడానికి ఇష్టపడటంలా. ఇష్టపడినప్పుడు ప్రభుత్వం ఇంక ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ల్యాండ్ అక్విజిషను. ల్యాండ్ అక్విజిషన్కి పోతున్నాం, అది ఆల్రెడీ కోర్టులో కూడా వేశారు. కోర్టు ఎలా నిర్ణయిస్తే దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది.